మంచోడే మంచిగానే అడిగాను కానీ వీళ్ళు చెప్పే సమాధానం చూడరు మీరు పోయి ఆ వీడియో కింద చూస్తే మీకు కనిపిస్తుంది అలా ఆయనకి కానీ ఆ వీడియో చూస్తే వాళ్ళు డిలీట్ చేసుకుంటే దాన్ని నేనేం చేయలేను కానీ Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. ఇక మార్నింగ్ న్యూస్ చూద్దాం. చూసే ముందు ఈ హైడ్రా ముచ్చడం మనందరికి తెలిసింది. ఒక అద్భుతమైన ప్రాజెక్టులను కూల్చడం, లేకపోతే ఆక్రమాలను ఇక ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పట్టడం, ఇట్లాంటివన్నీ చేసింది హైడ్రా. ఇక హైడ్రాకు బుద్ధి ఉందా లేదా, మరి అధికారులకు బుద్ధి ఉందా లేదా, ఆదేశాలు ఇస్తున్న ముఖ్యమంత్రికి బుద్ధి ఉందా లేదా తెలియదు. ఏంటంటే కామెడీ సీన్లు కొన్ని బయటపడతా ఉన్నాయి సోషల్ మీడియాలో. మీకు ఒకటి చూపెడతా హైడ్రాకు సంబంధించి. ఏమైందంటే నిన్ననో మొన్ననో ఈ ప్రణీత్ యాంటిలా అని ఒక దగ్గర వీళ్ళు అక్రమంగా వాల్ నిర్మించారని పోయాడ కూల్ చేసింది హైడ్రా. కూల్ చేస్తే ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో మన దృష్టికి వచ్చింది. ఒక అబ్బాయి ఏం చేసిండు, ఈ వంశీ గండ్రాత్ అని ఒక అబ్బాయి ఏం చేసిండు, ఇట్స్ అన్ ఎక్సలెంట్ జాబ్ హైడ్రా తెలంగాణ, మరి ఫాతిమా కాలేజ్ సంగతి ఏందని ఒక క్వశ్చన్ మార్క్ వదిలి ఒక కామెంట్ పెట్టాడు. దానికి మన హైడ్రా తెలంగాణ అఫీషియల్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ చూడండి మీరు. వెరీ సూన్ వెయిటింగ్ ఫర్ కోర్ట్ ఫైనల్ ఆర్డర్స్. సిగ్గాని ఉన్నదా నాకు అర్థమైతలేదు కానీ ఈ కోర్టు యొక్క ఫైనల్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారట. కొన్ని వేల ఇండ్లు ఎసోంటి ఆర్డర్లు తీసుకోకుండా కూల్సిరు కదా, మరి అప్పుడెందుకు కోర్టు ఆర్డర్ల కోసం వెయిట్ చేయలేదు? పేదల గుడిసెలు కూల్చడానికి కోర్టు ఆర్డర్ల కోసం ఎందుకు వెయిట్ చేయలేదు చెప్పు నువ్వు? గుడిసెలు కూల్చడానికి కోర్టు ఆర్డర్ల కోసం వెయిట్ చేయవు నువ్వు, కనీసం నోటీసులు ఇవ్వవు నువ్వు. ఫాతిమా కాలేజ్ విషయంలో మాత్రం వెరీ సూన్ వెయిటింగ్ ఫర్ కోర్ట్ ఆర్డర్స్. దానికి ఒక ముచ్చట చెప్తారు వీళ్ళు. మెడికల్ కాలేజ్ అట, ఆ సిలబస్ అంట, ఇంకోటంట, విద్యార్థుల భవిష్యత్ అంట. 9 నెలల నిండు గర్భిణిది భవిష్యత్తు కాదా చెప్పు నువ్వు నాకు? స్కూలుకు పోతున్నావు, పసిబిడ్డ ఇల్లు కూలిపోయింది, రోడ్డు మీద పడిపోయింది, వాళ్ళది భవిష్యత్తు కాదా? ఆ ఇటుక పిల్లల మధ్య వాళ్ళు పుస్తకాలు ఏరుకున్నారు, వాళ్ళది భవిష్యత్తు కాదా? అయినా ఇప్పుడు హైడ్రా మొదలుపెట్టి 1.5 year అవుతుంది. ఈ 1.5 years లో ఫాతిమా కాలేజ్ లాంటి ఇంకో కాలేజ్ ఎన్ఎంసి దగ్గర పర్మిషన్ తీసుకొని నేను గతంలో కూడా చెప్పిన షిఫ్ట్ చేయడానికి ఆస్కారం ఉండే కదా. అరే బిల్డింగ్ మాత్రమే మారుస్తావు బై, బిల్డింగ్ మార్చి ఇదే సిలబస్ అక్కడి నుంచి కంటిన్యూ చేపిస్తావు. సంబంధిత పర్మిషన్స్ తీసుకొని పాసిబిలిటీకి ఉన్నది కదా ఛాన్స్. వెయిటింగ్ ఫర్ కోర్ట్ ఆర్డర్స్ అంటే సిగ్గు అనిపించింది నాకు, ఇజ్జత్ అనిపించింది మాకు. ఫాతిమా కాలేజ్ విషయంలో, ఈ ఎంఐఎం నాయకుల విషయంలో కోర్టు ఆర్డర్ల కోసం ఎదురు చూసే హైడ్రా మా పేదల గుడిసెలు కూల్చడానికి మాత్రం ఎందుకు కోర్టు ఆర్డర్ల కోసం ఎదురు చూడదు చెప్పు? ఎందుకు ఎదురు చూడదు? కనీసం నోటీసులు అని ఇచ్చినారా మీరు? వాళ్ళకు ఒక బేసిక్ నోటీస్ అన్న పంపినరా? ఇట్లా రేపు అన్ననాడు మీ ఇల్లు కూలిపోతుందని ఏం చెప్పా చేయకుండా పొద్దుగాల లేచి మొహం కూడా కడుక్కోక ముందుకే, ఇట్లా పండ్లు తోముకోక ముందుకే పోయి బుల్డోజర్లు పెట్టి కూల్చేసిండ్రు. అర్ధరాత్రి 12 గంటలకు పోయి కూడా కూల్చిండ్రు. కాళ్ళు పట్టుకున్నారు, కనికరించలేదు. కోర్టు ఆర్డర్ల కోసం అని చెప్తా ఉన్నారు. ఇజ్జత్ ఉన్నదా? ఏమన్నా ఉన్నదా? ఇట్లాంటి ఆన్సర్లు ఇవ్వకుండా జర అంటే ఎవడు పెడుతున్నా మరి కామెంట్లు ఎవరు రిప్లై ఇస్తున్నా తెలుస్తలే కానీ వద్దురా నాయనా, హైడ్రా ఇజ్జత్ పోతుంది, జనాలలో భాగవతం అంతా బట్టబయలు అయిపోతుంది. వెయిటింగ్ ఫర్ కోర్ట్ ఆర్డర్స్ అంట, కోర్ట్ ఆర్డర్స్. గిట్లా ఉన్నది కథ. ఈ అన్న అడుగుడు మంచిగానే ఉన్నది, మంచోడే మంచిగానే అడిగాను కానీ వీళ్ళు చెప్పే సమాధానం చూడరు మీరు పోయి ఆ వీడియో కింద చూస్తే మీకు కనిపిస్తుంది అలా ఆయనకి కానీ ఆ వీడియో చూస్తే వాళ్ళు డిలీట్ చేసుకుంటే దాన్ని నేనేం చేయలేను కానీ